నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మేడ నరాలు నొప్పి తగ్గింది. ఎవరైనా? రేవంతమ్మ. నేనే అయ్యా. నువ్వేనా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి రా. మీ భర్తను కూడా తీసుకురా. పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసి రండి. వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు తెలుసా? చెప్పమ్మా, నీకేమి ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చావా? అవునయ్యా, సాక్ష్యం చెప్పాలని వచ్చా. ఏంటి నీ సాక్ష్యం? ఏంటి చెప్పు. నా కళ్ళు ఉసుకే పోసినట్టు అవుతున్నాయి. ఈ కళ్ళు మళ్ళీ మంటలు మంటలు ఉసుకే పోసినట్టు, పొర్ర ఉన్నట్టు, మళ్ళా వాసినట్టు అవుతున్నాయి చుట్టుముట్టు. ఇదంతా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎలా తగ్గింది? మన దగ్గర వచ్చినాకనే తగ్గింది. అంతేనా? ఇంకేమైంది? ఇంకా మళ్ళీ ఈ మేడే నరాలు గుంజుతుండే ఇట్లా అని. జుట్టు వేసుకుంటే పండుకొని ఎక్కుండే, మెత్త పెట్టుకొని ఎక్కుండే. ఇప్పుడు మంచిగా అయిపోయిందా? ఏ ఊరి మీది? వనపడితే కడుకుంట్లా. ఇంకేం జరిగింది? మళ్ళా నోరు రోజు గోళీలు వేసుకుంటున్నామని చేదు ఉంటుండయా. చేదు తక్కువైంది. చేదు ఉంటేనా? ఎప్పటి నుంచి ఉంటాయి అవి? నేను కిడ్నీ రాళ్ళ కొరకు ఆ చెట్టు మందు ఈ చెట్టు మందు తాగుతుంటాయా, అది నోరు చేదైందని అంటున్నారు మంది. అట్లా చేదు కొడుతుంది అని అన్నారు, కానీ వీడికి వచ్చినాకనే తక్కువైంది. మరి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇంకప్పుడు ఇంకేమయ్యా, నేను స్కానింగ్ తీపించుకోవడం. నువ్వు బాగున్నావా? లేదా? బాగున్నా. చప్పట్లు కొట్టండి. ఇంకా ఏమైనా మేడం? ఇంకా షుగర్, బీపీ ఉంది అయ్యా నాకు. ఓకేనా? సరే, మంచిగా అయినావు. ముఖం కూడా మంచిగా మంచిగా మంచి సంతోషంగా, మంచి చాలా మంచి. ఈడ దేవుడు ఇంకంటే ఇక్కడ మిగతా ఎన్నో చర్చిలు తిరిగినాం మేము. కర్నూలు పోయినాం, ఇక్కడ అత్తాపూర్లో క్రిస్టియన్ గార్డెన్లో పోయినాం. 1 సంవత్సరం పోయినాం, కానీ ఏం తక్కువ కాలే ఆమెకు. ఆమె కొరకు పోయినాం నేను. అంతేనా? ప్రతి వారం పోయినాం, తక్కువ కాలే. వీడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆమెకు తృప్తి అయింది, సంతోషం, మంచిగా ఉంది, చక్కగా నిలబడగలుగుతుంది. కిడ్నీలు ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడక్కడ మందులు ఆడావా? వాడతలేను ఇప్పుడు, రాసుకపోయినట్టు. ఇప్పుడు తగ్గిపోయినాయిలే, లేకుంటే మందులు ఆడతావు చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది. భయం ఉండదయ్యా నాకు. అప్పుడు భయం ఉండేదా? కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఉన్నారయ్యా. అందరూ మంచివాళ్ళేనా? అయ్యా, నాకు కూడా ఈ గుండె చాలా ఈ నుండి నాటి కొట్టుకుంటూ గొంతు వరకు వచ్చి గొంతు నరాలు వంగి ఇంకా కింద పడిపోతా చచ్చిపోతానేమన్నట్లు అయ్యిండే. వీడికి వచ్చిన తర్వాత నయమైందా? చప్పట్లు కొడతాం గట్టిగా. చాలా వృద్ధులు ఇలా ఎలాగొన్నారు చూడండి. వయసు ఎంత ఉంటుంది మీకు? 82. 82? లెక్కలు కరెక్టేనా? 1943లో పుట్టినా నేను. లెక్కేయండి కరెక్ట్గా వస్తుందో లేదో. నువ్వు చెప్పమ్మా, నీదేంటి కథ? 68. దేవుని స్తోత్రం. తల్లికి అన్నీ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు మెడిసిన్ అంటే షుగర్కి వేసుకుంటున్నట్టు, మిగతా ఇక అన్ని తగ్గించేసావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. మ్యాన్ హల్లెలూయా. వెళ్ళండి పెద్దయినా. ఖమ్మం తలలో కణితి నొప్పులు వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది. టాబ్లెట్స్ మానేసాము. ఆరోగ్యం మంచిగా ఉంది. ఎవరు ఈవిడి? నవ్య. నేనే అయ్యగారు. ఎక్కడా? నువ్వేనా మేడం? రా. ఇప్పుడు మీరేం పని చేసుకుంటారా? ఆటో తోలుకుంటా సార్. ఆటో తోలుతా. నాకు గుర్తుంది, 2-3 వారాల క్రితం వచ్చినట్టు ఉన్నారు. 3 వారాలైందా? 3 వారాలైంది. అందరూ వచ్చారు మీ వాళ్ళు? ఇంకా వచ్చారు ఇక్కడ? పాపకి ఏంటి ప్రాబ్లం అని వచ్చారు ఇక్కడ? కణితిలో తలలో చిన్న మీద కణితి అయింది. కణితి అయింది అన్నారు. స్కానింగ్ లో వచ్చింది. హైదరాబాద్ 4-5 బాగా వినండి. హైదరాబాద్ 4-5 హాస్పిటల్ తిరిగానయ్యా. 4-5 హాస్పిటల్. ఏ ఊరి మీద అసలు? మాది కొండపల్లి, నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు? మరదలు మొన్న వచ్చారు అయ్యా. వాళ్ళు టీవీలో చూస్తారయ్యా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే
సరే పోదాం అమ్మ అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా ఆపరేషన్ పోదామని. ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఏది ఇక్కడికి? ఇక్కడ వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని ఇది చేపించుకున్నాక అనేది పోదామని, సరే ఇది చూసుకొని పోదాం అని లగేజ్ అడబెట్టుకున్నాం. మా మరదలు తీసుకొచ్చి బాగా ఎడ్ చేసు నా మీద నమ్మకం ఉంచు, అయ్యగారి మాట ఉంచు అంటే సర్లే అయితే ఆ రోజు నుంచి ప్రదాప్ కూడా ఒక టాబ్లెట్ లేదయ్యా. మేము 4 years భోజనం చేయలేదయ్యా. ఈ మీకు ఆయన కోసం 4 years వండుకున్న రైస్ కూడా అక్కడ పక్క పెట్టి ఏది బాధకి అయ్యో పిల్లకి ఏమైంది, ఏంది పరిస్థితి. నొప్పి అనేది సడన్ గా వచ్చిందండి. నొప్పి అసలు ఏం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తలనొప్పి అనేది లేదు. సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది ఇంటి దగ్గర. ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి స్కానింగ్ చేస్తారన్నారు. ఖమ్మం తీసుకెళ్తే స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే తలలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా, అది మెడిసిన్ కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ ఖమ్మంలో చెయ్యరు అన్నారు. అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినామండి. ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ ఇక్కడ చూసి డాక్టర్లు ఆపరేషన్ చేయాలమ్మా. ఎక్కడ చూపించారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు? ప్రైమ్ హాస్పిటల్ లో చూపించామండి. ఎక్కడది? అమీర్పేట నిమ్స్ లో చూడండి. 10th క్లాస్ పిల్ల స్కానింగ్ లో గడ్డ ఉందని వచ్చింది, కానీ జరిగిన అద్భుతం చూడండి, ఎంత అద్భుతం ఇది. హల్లెలూయా. గోటికి కూడా సరిపోలేదు, నీ కాలి గోటికి కూడా సరిపోరు. అలాగంటే ఒక ఒళ్ళు పులకలుతుందయ్యా. ఎందుకంటే ఒక ఆయనకి ఇక్కడ గొంతుకులో అది పెట్టేశారు, పెడితే నోట్లో తింటలేదు, గొంతుకుల నుంచి పొడక అది తెమ్మడవో వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తే వాడు ఆల్రెడీ ఇలా వంగిపోయాడు, ఇలా అబ్రహాదా ఏదో పేరు ఉంది ఇక్కడే వాళ్ళదే, ఇలా వంగిపోయి కాళ్ళు ఉబ్బిపోయినాయి, చేతులు ఉబ్బిపోయినాయి, మనసు వంగిపోయాడు, తింటకలేదు, పడుకుంటకలేదు. ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది. ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు వస్తే నేను ఆయనకి ప్రార్థన చేశాను, జస్ట్ అంతే. ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 2 గుడ్లు ఎంత అన్నం తినేసాడు అని చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరి నేను అనాలి కదా మాట, అనాలా వద్దా? ఈ బిడ్డను చంపేది కుదాంతున్నాడు. ఇది ఈ ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది, ఇంకా పెళ్ళేముంటుంది, చదివేముంటుంది, వాళ్ళకి చెప్తారు కదా, ముందే చెప్తారు. అలాంటిది ఇక్కడ మళ్ళీ రిపోర్ట్లు చూసుకున్నారా? అయ్యా ఖమ్మం పోతే డాక్టర్ గారు చూసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. మీరు ఏం పడుతున్నారు నాకు తెలియదు కానీ అయ్యా, మీరు ఆ కంగారు పడబడ పిల్ల యాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. పోయి స్టార్టింగ్ రోజు భయపెట్టాడయ్యా, చెప్పిపోతే కోమలో పోయింది, అర్జెంటుగా చూపించుకోవాలి అంటే నీ దాకా నా దాకా డబ్బులు అట్లా చెప్పాను. నేను చూసి నవ్వు కూడా చెబుతున్నాడయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యమండి ఈ విషయం, ఎంత గొప్ప కార్యమండి. ఎవరి బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం అయిపోయేది. చెప్తున్నారు కదా, ఈ పైడ ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను, చెయ్య, కాలు పోద్దని చెప్పారా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈయనకి తగ్గిపోయింది అన్న రుజువు ఎట్లాగా? అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్ అయ్యారు. ఎక్కడది? ఖమ్మం. అక్కడ చూపించుకుంటే ఏం అంశం లేదు, తగ్గిపోయింది అన్నారా? ఒక రోజు నాకు ఫోన్ చేశారు డాక్టర్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? నేను 1000% ఎక్కువే, తక్కువ కాదు. ప్రభుని కనపరచండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి. వందనాలే, చెప్పండి. నడువు నొప్పిలో కార్డు పనిచేయట్లేదండి. స్తోత్రము. మీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, కృప దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యము. ప్రభా, ఈ బిడ్డకు స్వస్థత ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అండి. హలో అయ్యా, నీకు ఇది స్కిన్ ఎలర్జీస్ బాగుంది. నాకు స్కిన్ ఎలర్జీస్ బాగుంది. స్కిన్ ఎలర్జీ? స్కిన్ ఎలర్జీ.
కొంచెం ఎడమకాలు మోకాలు దగ్గర గుజ్జలు ఉందన్నారు. కొంచెం ఆరోగ్య సమస్యలు బాగున్నాయి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, మీ ఘనమైన పాదాలు కొందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి, మీకు అసాధ్యమైనది ఏది లేదు. మేలు చేయండి. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రార్థన చేస్తారనండి, కాలుకి దెబ్బ తగిలింది. హలో స్తోత్రం తండ్రి. కాలు తగిలిన దెబ్బను విడిపించు, అద్భుతం చేయండి, ఘనత మహిమ. హలో ఏ ఊరమ్మా? ఏ ఊరి మీది? మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి వీలుంటే. స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి. వారికి ఏ శోధన ఉందో తొలగించి అద్భుతం చేయండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుని ప్రభుకు మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా దేవాని స్తోత్రములు. హల్లెలూయా. మరి ఈ లైవ్ ద్వారా ప్రభుని గణపరచడానికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నజరేయుడు యేసు నామముకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శనివారం జరుగుతున్న ప్రార్థనకు, మరి స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనలో కలిగినటువంటి విడుదల యేసు క్రీస్తు నామములో. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అండి. ఏంటి నేను చెప్పండి, మీ ప్రార్థనతో చెప్పండి, నేనేం చెప్తున్నారు. కాలు బెనికిందని గారు, నడవనివ్వట్లేదు, ఆపరేషన్ చేసిన కావాలి. ఓకే, స్తోత్రములు తండ్రి. నీ కుమారుని దర్శించండి. ఆ కాలు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రభువా, బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా నీవే అద్భుతం చేసి ఆ కుమారునికి స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి క్యాన్సర్లతో, హెచ్ఐవీలతోటి బాధపడుతున్న బిడ్డలకు శుభవార్త. ఈరోజు హెచ్ఐవీతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి మోషన్స్ అయిపోవటం, జ్వరం రావటం, వామిటింగ్స్ అయిపోవటం, ఏదైనా తిన్నా మరి తినలేని పరిస్థితి, మరి మాంసమంతా కరిగిపోయి ఆఖరికి ఎముక మీద చర్మం మాత్రం మిగిలి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి తండ్రి నా ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నారు. హలో అయ్యగారు, వందనాలు. అయ్యగారు, నాకు పక్షపాతం అండి. ఏ ఊరి మీది? మాకు కాకినాడ అండి. మీ పని మీరు చేసుకుంటారు, ఎవరైనా చెయ్యాలా? నేను చేస్తానండి, అంటే కొద్దిగా అండి. కొద్దిగా ఉంటే ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. కొద్దిగా ఉన్న పక్షపాతాన్ని తగ్గించి పూర్తిగా స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమె సరేయా. దేవునికి మహిమ. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే మీకు పక్షపాతం ఉండనివ్వండి, హెచ్ఐవి ఉండనివ్వండి, క్యాన్సర్లు ఉండండి, లివర్ ప్రాబ్లం ఉండండి, హార్ట్ ప్రాబ్లం, ఏ బలహీనతో నా చేతబడులైన దురాత్మలైన ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. అద్భుతమైన విడుదల పొంది మీరు వెళ్ళగలుగుతారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సమస్త ఘనత యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు స్వస్థత కోసం ఎంతోమంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి, మరి రాష్ట్రాలు, మన రాష్ట్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణే కాకుండా అనేకమైన రాష్ట్రాల నుంచి ఈ స్థలానికి యేసు ఆశ్రయపురానికి వస్తున్నారు. దయచేసి అడ్రస్ అక్కడే మీకు ఉంది, పైన చూడండి. మీరు అడ్రస్ చూసినట్లయితే కింద భాగంలో యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బెనా దగ్గర అని చెప్పి క్లియర్గా ఉంది, హైదరాబాదు. అలాగే మీకు అడ్రస్ ఇంకా తెలవకపోతే ఆ నెంబర్లకి ఫోన్ చేస్తే మీకు అడ్రస్ కూడా ఇన్ఫామ్ చేస్తారు. దయచేసి గమనించండి. అలాగే పాపం ఎవరైతే ఈ మరణానికి దగ్గరైపోయి మరణంచుల్లో ఉన్నారో అలాంటి వారికి ఇది గొప్ప విడుదల. దేవునికి మహిమ కలుగాక. మరి ఈరోజు ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుని కనపరుస్తున్నాం. నిజంగా మరి సంవత్సరాల కొలిదే సమస్యలతో, సంవత్సరాల కొలిదే బాధలతో, వేదనతో, దుఃఖం ఉన్నటువంటి బిడ్డలకు ఇక్కడ
ఎంతో ఉపశమనం కలుగుతుంది అమ్మాయిని. హలో, ప్రైజ్లాడండి. చెప్పండి అమ్మా. గుండెల్లో హోల్ పడింది, దాని వల్ల గుండె దాడి వచ్చేస్తుంది, ప్రేయర్ చేస్తారండి. ఏ ఊరండి మీది? గాజువాక్ అండి. ఓకే, ఎప్పటి నుంచి మీకు ఇట్లా సమస్యతో ఉంది మరి? చిన్నప్పుడు 9వ సంవత్సరం నుంచి అండి. ఆపరేషన్ చేశారు, మొన్నటి వరకు బాగానే ఉందండి. 5 సంవత్సరాల నుంచి గుండె దాడి కొట్టుకుంటే ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదండి. రండి, యేసు ఆశీర్వాదానికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. 3 హోల్స్ ఉన్న వాళ్ళు కూడా దేవుడు కార్యం చేశాడు. 3 హోల్స్ ఉంటే కూడా దేవుడు బలమైన కార్యం చేసి మొత్తానికి విడుదల ఇచ్చారు. మీకు కూడా విడుదల ప్రభు ఆయన నామానికి మహిమ కలుగాక. ఈ బిడ్డను స్వస్థపరచండి. ఏ శోధన బిడ్డ మీద ఉన్న ఏ బలహీనత తొలగించి అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఇప్పుడు సిస్టర్ చెప్పారు ఒక హోల్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి అని. మరి అది ఇప్పుడు ఆపరేషన్ చేసినా కూడా మరలా ఇబ్బందిగానే ఉందా? సంపతమ్మ సంగారెడ్డి, గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం. వీపులో నొప్పి ఉందా? సంపతమ్మ ఎక్కడ? సంగారెడ్డి. సంపతమ్మ ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ? ఇదే ఫస్ట్ టైమా? 2 వారాలైంది సార్ వచ్చావా? ఎక్కడికి వచ్చావా? ఇట్లా సంపతమ్మ అంటే ఏ ఊరివి? సంగారెడ్డా? అంటే ఇప్పుడు కాన్కేవ్కి వచ్చావా? మైక్ ఇవ్వండి సిస్టర్, మైక్తో మాట్లాడుకుంటూ వచ్చేసేయండి. త్వరగా వచ్చేసేయండి, స్వీట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి పోదామని అంటున్నారు సార్. సంగారెడ్డి నువ్వు మీ మనవడు ఒకే బాగులే చూడ. అమ్మ దొంగ, ఒక్కదాని వచ్చావు? ఇంకెవరైనా వచ్చారా? మా ఆయన వచ్చాడు. మీ వారు ఎక్కడ? మేస్త్రి గారు ఆయన. రండి బ్రదర్, వస్తారా? వీళ్ళు రండి. ఉన్నారా ఇక్కడ? రారా? వస్తారా? వీళ్ళ వారు ఉన్నారా? బయట ఉన్నారు సార్, ఆయన రాడు కదా. ఇంకెవరైనా వచ్చారా? ఒకదాని వచ్చావా? ఒకదే వచ్చింది. చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తల్లి ఇలా వచ్చి అసలు ఫస్ట్ నేను ఎట్లా తెలుసు మీకు? టీవీలో చూశారు. అప్పుడు వీళ్ళ మనముడు చిన్నోడు కదా, ఆడికి ఇప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ళు. ఇప్పుడు 7. అప్పుడు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు పిల్లోడు అండి. ఏం రోగం వాడికి? చిన్న క్యాన్సర్ కానొచ్చింది. ఏం బోన్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ పిల్లోడిని డాక్టర్లు ఏమి చేస్తారో మీకు తెలుసు, అన్నీ చేసేస్తే పిల్లోడిని వేసుకుని ఇట్లా వచ్చారండి. వాడు ఇట్లా ఉన్నాడు. వీళ్ళ కోడలు అంటే సొంతం మీ చుట్టమే కదా అమ్మాయి? కోడలే. అదే మీ సొంతం చుట్టమా? ఆడబిడ్డ కూతురు. ఆ పిల్లేమో డాక్టర్లు అంటున్నారు వీడికి కీమోలు ఎక్కించాలి, అది ఇది అని చెప్తున్నారు డాక్టర్లు. వీళ్ళేమో లేదు పాస్టర్ గారు బాగానే చేస్తాడు, పాస్టర్ గారి ద్వారా మంచిగా అవుతుంది. వీళ్ళు ఆ పాప ఇక్కడ తీసుకురావటం ఇష్టం లేక నలిగిపోతుంది. ఎందుకంటే అన్న టయానికి మందులైపోయినా, అన్న టయానికి ఏది చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అనే భయం తలికింది. నేను చెప్పాను ఏమి వద్దు, రా 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 అన్న. వచ్చేసారా? ఏకో తీయాలి. వచ్చారా లేదా? తగ్గిపోయిందా? ఇంకా ఉందా? ఇప్పుడు ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా? చిన్న బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డని తీసుకుని కళ్ళల్లో ఇప్పుడు అలా కోడలు ఫుల్ హ్యాపీ పోయిన సార్ వచ్చి నవ్వుతా ఉంది. నా బిడ్డ స్కూల్ పోతున్నాడు. పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మాట వింటావా? నువ్వు డాక్టర్ల మాట వింటావా? నీ మాట వింటాను సార్. బాధలు పడలేక వచ్చాను సార్. ఏం పడుతున్నావు బాధలు? సూదులు, మందులు, రోజుకి 5,000 మందులు కావాలి. రోజుకి 5,000? నెలకొచ్చి 5,000 మందులు కావాలా వద్దా? మందులు సీజన్ పెట్టి తీసుకుపోయినారు. అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా? అదేనా? సంపతమ్మ ప్రైజ్ లార్డ్. ఓకే సంపతమ్మ, నువ్వు గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం అని చెప్పావు కదా. మక్కులు కూడా నొప్పులు అన్నావు కదా. ఇప్పుడు ఉన్నాయా? చూడు ఇట్లా అనుకో. ఉన్నాయా? చూడు. ఉన్నాయా? తప్పులు కొట్టాలి గట్టిగా. ఆయాసం ఉందా? పోయింది? ఇప్పుడు కొద్దిగా తగ్గిందా? చేతులు పైకెత్తున్నాడు. ఏసు రక్తం ఇచ్చేమని. చాలా బాధలు, చాలా వేదన ఉంది కదా. చాలా వేదన. చచ్చిపోతాననే భయం కూడా వచ్చేస్తుంది నీకు. చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా.
ఎవరు సార్ పోలేక నేను హాస్పిటల్కి ఏదంతా ఉన్నాను, ఆలోచన నిద్ర రాదు. అదే బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు నీకు. నిద్రే రాదండి, 2 సంవత్సరం అయిపోయింది నిద్ర. మరి నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు గుర్తు? మరి ఎందుకు రాలేదు? 2 వారాలు అయింది కదా, టీవీ స్పాన్సర్ చేసిపోయినాను. చేతిలో లేక అసలు ఇచ్చినాను సార్. అమ్మ అప్పులైపోయింది పాపం. ఒకటి మొన్నటి దాకా మనవడు బాధ, ఇటు కొడుకు బాధ, ఇటు వాళ్ళు బాధ, ఇటు అప్పుల బాధ, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. కనీసం ఇక్కడ స్పాన్సర్ వాళ్ళ అయ్యగారి దగ్గర వస్తే ప్రభు సేవకి సహకరించాలి, అందుకే రాలేదంట. నేను తగ్గించేస్తలే. నీకేమన్నా డౌట్ ఉంది కదా? డౌట్ లేదు, రోజు చూస్తుంటా కదా నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. వెళ్ళిపోమ్మా, మంచిగా అయిపోతాం. రైట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చెప్తున్నారు ఇలాంటి బిడ్డలు రావాల్సింది, ఖచ్చితంగా రావాలండి. హలో హలో పాస్టర్ గారండి. చెప్పమ్మా. వందనాలండి. ఇవన్నీ ఎందుకమ్మా, నువ్వు విషయం చెప్పు, నీ ప్రార్థన అవసరం చెప్పు. మనిషి అసలుకి చలనం లేదండి, బ్రీతింగ్ ప్రాబ్లం బాగా, కాళ్ళు చేతులు అసలు పని చేయట్లేదు. మనిషికా? అవునండి. ఓకే, నీకా మనిషికా? మా వారికి. స్తోత్రములు తండ్రి, అద్భుతం చేయండి. ఈ శోధన వాళ్ళకి ఉన్నా అది తొలగించి అద్భుతం చేసి కృపతో జ్ఞాపకం చేసుకున్నామే. దయచేసి గమనించండి. మరి స్పష్టంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసు ప్రభుకే చెల్లును గాక.
హలో, ఈ పేగుకి మనం అన్నం తినే పేగు పోత వచ్చిందని చెప్పారు డాక్టర్లు. అది వాడికి మందులు వాడుతున్నా కూడా తగ్గట్లేదు, అట్లనే ఉంటుంది. మందులు వాడడం గ్యాస్ ట్రబుల్ ఒకటి ఉంది కానీ అది ఈ రెండే నన్ను కొంచెం బాధపడుతున్నాయి. ఈ మందులు తింటున్నాను తగ్గట్లేదు. అయిగా యాడ్ చూశాను, ఆడకు వద్దామంటే మాకు అడ్రస్ తెలియలేదు. ప్రార్థిస్తున్నాం, మీరే అద్భుతం చేసి ఆ బిడ్డ జీవితంలో ఏ శోధన ఉందో అది తొలగించి మహిమ పొందండి వేస్తున్నాములు. అమ్మే దయచేసి గమనించండి, మరి మీ యొక్క వ్యాధి ఏది ఉన్నది అది మీరు చక్కగా తెలియపరచండి. ప్రార్థన చేస్తాను మనస్ఫూర్తిగా. మీరు ఇక్కడ కూడా రాకుండానే దేవుడు కార్యం చేస్తాడు. మీరు కాల్ చేయండి. ఈ లైవ్ 4:30 గంటల వరకు ఉంటుంది. దయచేసి మరి 4 అయింది, 4:30 వరకు ఉంటుంది. దయచేసి చూడండి. అలాగే దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి అనేకమైన అద్భుతాలను బట్టి మనందరం ప్రభుని గణపరుచుకుందాం. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. అలాగే మరి ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుంచి 11:30 వరకు లైవ్ వస్తుంది మన నిరీక్షణ ఛానల్లో. మరలా ఆరాధనలో కూడా 11:30 నుండి 12 గంటల వరకు, అలాగే మరి నిరీక్షణలో 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు కూడా వస్తుంది. దయచేసి వీక్షించండి, ప్రభుని గణపరచండి. ఆయన చేసే సహాయము మరి మీరు పొందుకోండి. మరి ఎంతోమంది చీకటి శక్తులతో బాధపడుతున్నారు. దయచేసి గమనించండి, ఎంతోమంది చీకటి శక్తులతో బాధపడుతున్నారు. ఆ చేతబడులు అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకి ఇది శుభవార్త. మరి ఇక్కడ వచ్చిన వారు ఎటువంటి మెడిసిన్ వాడనవసరం లేదు. రెండోది ఏంటంటే, నేను మెడిసిన్ వాడతాను, మీతో కూడా ప్రార్థన చేయించుకునంటే నేను చెయ్యను. దయచేసి గమనించాలి. ఆమేన్. హలో హలో హలో, త్వరగా చెప్పమ్మా, మీ ప్రార్థన ఒకసారి చెప్పు. ఏంటమ్మా? నేను కింద పడిపోతే కాలు తగ్గిపోయిందయ్యా. 8 మందులు అన్నా సరే తగ్గట్లేదు. దెబ్బ తగిలితే మందులు అడితే తగ్గ. ఏ ఊరి మీది? జంక్షన్ అయ్యా. హనుమాన్ జంక్షనా? అవునయ్యా. మనకి స్వస్థత ప్రార్థన ఉంది ఇక్కడ హైదరాబాద్లో, విజయవాడలో కూడా ఉందరా. ఇక ఎన్ని మందులు ఆడిపోతే తగ్గపోతే ఇక్కడికే రావాలా. ఏసయ్యా ఈ బిడ్డను బాగు చేయి. ఎన్ని మందులు ఆడిందో ఏమో మరి తెలియదు. ఎన్ని మందులు ఆడినా తగ్గట్లేదంట. విడుదల ఇవ్వండి వేస్తున్నాములు. ఆమె దయచేసి గమనించండి. చాలామంది బిడ్డలు మందులు వాడుతున్నాము, ఎక్కడెక్కడ చూడు తగ్గట్లేదు అన్నవి ఇక్కడ తగ్గుతున్నాయి. దయచేసి గమనించండి. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. చెప్పండి పాస్టర్ గారు. నాకు భయము, ఇంట్లో భయము, టెన్షన్, మరణ భయంలో నాకు ఎంత ఆడుతుంది పాస్టర్ గారు. భయం ఉంటుంది నాకు. ఏమవుతుందో అన్న భయం పాస్టర్ గారు. ఎందుకైతుందో? ఏ ఊరి మీదే? మార్కాపురం దగ్గర ముద్దులపల్లి పాస్టర్ గారు. కళ్ళు మూసుకోమ్మా. స్తోత్రములు తల్లిని జ్ఞాపకం చేసుకో. మరి ప్రభు ఆ బిడ్డ ఎంతో వేదంతో, ఎందుకో భయము, ఆ భయాన్ని యేసు నామములో తొలగించండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. చాలామంది జీవితాల్లో చాలా బాధలు ఉంటున్నాయి. హలో హలో చెప్పండి అమ్మా. అయ్యా షుగర్ ఉందయ్యా. 15 సంవత్సరాలకి మందులు పడుతున్నానయ్యా. నడుము నొప్పితో బాధపడుతున్నానయ్యా. షుగర్ కంట్రోల్ రావాలి, నడుము నొప్పి పడాలని ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రం నాయనా. నడుము నొప్పితో బాధపడుతుంది తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ నడువులో ఉన్న నొప్పి బలహీనత తొలగించండి. ఆ షుగర్ కూడా ఆ బెడ్ నుంచి తొలగించండి వేస్తున్నాములు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. హలో స్తోత్రం నాయనా. షుగర్ వ్యాధి నుండి తల్లి విడిపించండి వేస్తున్నాములు అడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను, ప్రతి శనివారం కూడా మరి స్వస్థత ప్రార్థన ఉంది. ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడలో స్వస్థత ప్రార్థన ఉంది. మొదటి బుధవారం విజయవాడలో ఉంది. చెప్పండి అయ్యా. మీకు ప్రార్థన వస్తారు చెప్పండి అయ్యా. మా అబ్బాయి, రెండో అబ్బాయికి గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నాడు. స్తోత్రం నాయనా. పిల్లలు బాగొట్టుకున్నాము. అశోక్ కుమార్ గ్యాస్ ట్రబుల్తో
అశోక్ కుమార్ని ఒకసారి దర్శించండి. ఆ గ్యాస్ ట్రబుల్ ప్రభావం నుంచి విడిపోయి. ఏ ఊరి మీది? పల్నాడు జిల్లా రాజపాల మండలం కోటపల్లి. మరి శనివారం తీసుకురండి, స్వస్థ ప్రార్థన కాదు, తీసుకురండి, సరేనా? సరేనయ్యా. దయచేసి అదే నేను ఈ బ్రదర్ చెప్తున్నారు, మరి విపరీతమైన గ్యాస్. మొన్న ఒక బాబు అయితే అనకూడదు, నేను ఎంటర్ చదువుతున్న పిల్లోడు, ఆయన గ్యాస్ ఇట్లా ఇడిచిపెడితే మరి పెద్ద శబ్దంతో కనీసం ఒక పర్లింగ్ దూరం వినపడుతుందంట. అసలు ఆ పిల్లోడు సిగ్గుతో ఏం చేయాలో అర్థం కాక హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాడండి. మరి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ కొంచెం మేలు పొందుకున్నారు. రకరకాలైన శోధనలు అండి, మనం చెప్పుకోలేని అంత భయంకరమైన వేదనలు ఉన్నాయి. స్తోత్రం నాయనా. తల్లిగారి కాళ్ళు నొప్పులు తగ్గించి నడవగలిగిన శక్తిని ఆ బిడ్డకి ఇవ్వండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. అయ్యా స్తోత్రం నాయనా. ఇప్పుడే ప్రార్థన చేశాను, దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఆమేన్. సరేనా? రమ్మను ఆవిడ రమ్మను, సరేనా? హైదరాబాద్ రావాలి, సరేనా? శనివారం ఉంటుంది. ఫోన్ చేయి మళ్ళీ తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా చూసి ప్రార్థించే కృప దయచేసినందుకు దేవునికి వందనాలు. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. మా చేయి నొప్పి సార్ భయంకరంగాను. చప్పట్లు కొట్టండి అట్లాగే అందరు కాదుగా. ఆమేన్. ఏం పేరు అమ్మా? నీ పేరేంటి? హల్లెలూయా. ఏం పేరు? నా పేరు నాగేంద్రం. నాగేంద్రం. ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఈ పక్క నరాలు అరిగిపోయినాయి అన్నారు. ఎక్కడ నరాలు అరిగిపోయినాయి అన్నారు? ఇక్కడ మెడకాడి భుజం కాడి. నిన్నటి తిన్నా ఎట్లా ఉంది చెయ్యా? కొంచెం రాత్రి నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందా? ఎన్ని రోజులు మట్టి ఉంది ఈ నొప్పులు? ఈ నెల నుంచి 2 నెలల నుంచి ఉన్నాయి. చెయ్యి పైకి ఎత్తలేదా? ఎత్తవా? ఎత్తుతలే? ఇదివరకు ఎత్తలేదు. నిన్న ప్రార్థనలు విడుదల. శనివారం ఇక్కడికి వచ్చారు, వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారంట. పెద్దవిడి అమ్మా, ఏ డాక్టర్ వద్దమ్మా, నరాలు అరిగిపోయినాయి. అదంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే మీకు నరాలు అరిగిపోయినాయి, మీకు మందులు కూడా తగ్గదు, ఆపరేషన్ చేయాలా, అలా చవితి రాట్లు వేయాలన్నారు. భయం వేసింది, ఏడిచాను అక్కడే. ఏ ఊరు? నర్సాపేట. ఏ హాస్పిటల్? అది హాస్పిటల్ గచ్చిలి బెమ్మారెడ్డి హాస్పిటల్. జిఆర్పి. నీకు నాకు రాత్రి తగ్గిపోయింది. రాత్రికి రాత్రి చప్పలు కొట్టండి. ఇది ఒక పక్కన గుంజేయటం, నడుములో గుంజేయటం. ఏసై ఇక్కడ అద్భుతం చేసేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్భుతం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు ఉందా? చూడు, ఇప్పుడు ఉందా? చేయెత్తు పైకి. ఈ రోజు ఇలా చేతులు ఎత్తకుండా కొంతమంది ఎట్లా అయిపోతారు, వీ చేపుల్లో నరాలు పట్టేసి ఇట్లే ఉన్నారు. అన్నం కూడా తినేదాన్ని కాదు, అది వరకు వచ్చేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. ఇంకా టీవీలో చూశాను. ఎవరు చూసారు టీవీలో? మిమ్మల్ని ప్రార్థన చేయడం అని చూశాను. చూసాక ఇంకో ఎప్పుడన్నా వచ్చేసాను. అంటే అమ్మ చెప్తే నమ్మేదాను కదా? అది వరకు చేసేదాన్ని కదా. పెళ్ళి అయినాక, పెళ్లి కాదని 3 సంవత్సరాలు వెళ్ళాను. ఇంక పెళ్ళి అయినాక మా తోడు బాగానే లేదు, ఇంకా వదిలేసాను. మా అమ్మ వెళ్తుంది కదా, మొన్న బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మా అమ్మ చెప్పడాను ఇంకా వచ్చేసాను. టీవీలో చూశాను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నమ్మినంతకంటే ఎక్కువ జరిగిందా? నమ్మినంత జరిగింది. ఎక్కువే. చప్పట్లు కొట్టింది. అది నేను అనేది. మనం ఒకటి అనుకున్నాం, అది ఇంత కాదు, 100 కాదు, 200 కాదు, 1000% అనుకున్న దాని మీద ఎక్కువే జరిగింది. ఇక్కడికి వచ్చినాక బాగా నయం అయిపోయింది. నాకు అయిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళిపో ఇక. గంతులే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏసైకి మహిమ. ఆ నరమండి నిన్న ఇలా ఇది ఉంది కదా, ఆ పాప ఇలా ఎత్తలేపోయింది కదమ్మా. అసలు ఇలా చెయ్యి ఇలా ఎత్తలేపోయింది. ఇలా ప్రార్థన చేసేసరికి చెయ్యి ఎత్తేసి వచ్చేసింది నా చెయ్యి అంటుంది. అది ఆమేన్. కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా.
ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను, ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. కల్పన ఏలేరు హన్మకొండ నుంచి వచ్చారు. పేగు క్యాన్సరు, లివర్లో గెడ్డ, నడుము నొప్పి, పైకిరా తల్లి, మోషన్లో చీము, రక్తం పడుతుంది, కాళ్ళు చేతులు గుంజుడు, నిద్ర రాదు. నువ్వేనా కల్పన? అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావేంటి? పోయిన వారమా? ఎవరు వచ్చారు? భార్య భర్తలా? చప్పట్లు కొట్టండి. సాతాను ఉంది నీ మీద. పోయిన వారం వచ్చావా? పోయిన వారం వచ్చిన. అంటే పోయిన వారం మీకు ఏమన్నా మంచి జరిగిందా? నిజమే చెప్పి, జరగలేదా? జరిగిందా? ఏమన్నా జరిగిందా? అప్పుడు అన్నం తినకపోయేది, కొంచెం అన్నం తింటున్నా కానీ నొప్పి బాగుంది. ఓకే, ఇక్కడ ఏముందో నేను చదువుతాను వినండి. కల్పన హనుమకొండ నుంచి వచ్చారు, వేలేరు హనుమకొండ. ప్రేగు క్యాన్సర్, మీకు ప్రేగు క్యాన్సర్, తర్వాత లివర్లో గెడ్డ. ఇది ఇవ్వడం వల్ల కాదు, ఇది తగ్గించడం కాదని చెప్పేస్తారు డాక్టర్లు. నువ్వు ఎంత డబ్బు. నడుము నొప్పి, మోక్షంలో చీము, ఇది తగ్గిపోతుంది. రక్తం పడుతుంది, తగ్గిపోతుంది. కాళ్ళు చేతులు గుంజుడు, ఓకే తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవి డాక్టర్లు బాగు చేసేవి కాదు, ఇవి అర్థమైందా? డాక్టర్లు బాగు చేసేవి కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కల్పన నన్నే చూడు. హల్లెలూయా, చూడు. చప్పట్లు కొట్టా, చప్పట్లు కొట్టు. వాళ్ళు ఏం చెప్తారంటే గర్భసంచి తీసేస్తానంటారు, కానీ గర్భసంచి తీసాక కూడా అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇక్కడ తగ్గిపోతున్నారు. ఆమె బడిగో
చూడమ్మా, నన్ను చూడు, అలాగే చూస్తూ ఉండు. ఆమె చేతులు ఇట్లా చాపమ్మా. ఆమె పాపం బ్లడ్ కూడా ఏం లేదు కదా. ఓకే, అన్నం తింటావులే మంచిగా. నీకు రక్తం కూడా ఇచ్చేస్తున్నాను పూర్తిగా. చప్పట్లు కొట్టండి. ఆమె ఆమె కాల్పీచు గుండె దడొస్తుందా? దడొస్తుందా? ఇప్పుడు చాలా తగ్గిపోయింది తెలుసా? ఏమేమి తగ్గినాయి? కొంచెం ఇక్కడ నొప్పి తగ్గింది, ఇక్కడ కొంచెం నొప్పి. ఇప్పుడు దాకా ఉంది, ఇక్కడ తగ్గిపోయింది. అది కొంచెం ఇక్కడ ఇదైతే ఫ్రీ అయిపోయింది. చూసుకో, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. చూడురా, గొంతులు కూడా నాకు ప్రాపర్గా పడుతుంది. గొంతులు కొంచెం దగ్గు వస్తుంది. పట్టుకోండి, పట్టుకో. ఆవిడకి మైకి చూడు, నన్ను చూడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి అందరూ. ఏం ప్రాబ్లం ఉందో చెప్పి. ఇక్కడ పేగు క్యాన్సర్. నాకు చాలా క్యాన్సరా? మోషన్లో చీము బ్లడ్ పడుతుంది సార్. అది కడుపులో బాగా నొప్పి, అన్నం తినలేకపోతున్నా, ఏది తిన్నా ఆరలేదు. లివర్లో కూడా చాలా నొప్పి ఉండదు. ఇప్పుడు ఏముంది? అన్ని తగ్గిపోయినా ఉన్నట్టుగా అనిపిస్తుందా? తగ్గింది, నొప్పి తగ్గింది. మొక్కలు కళ్ళు వచ్చేసిందా చిన్న? నువ్వు చెప్పు మీ మేనగోళ్ళ సంగతి. కోడలా భార్యనే కదా అప్పుడు? మా సొంత అక్క బిడ్డే. మా బావ అప్పుడు క్యాన్సర్ వచ్చే చనిపోయాడు. మీ బావా? 8 నెలల కింద మేము హాస్పిటల్ పోయినాం, వరంగల్ ఎంజాలో పోతే అక్కడి నుంచి లక్టీ కపూర్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఓకే. అలా పోతే వాళ్ళు ఏం చేసేళ్ళు, ఈ పేగు తీసి బాత్రూమ్ ఏది పొట్టలకి వెళ్ళి పెడతారు అన్నమాట. బయటికి పెడతారు, పొట్టలకి వెళ్ళి పైపు. ఆపరేషన్కి మా భార్య భయపడ్డది, పెట్టించుకోలేదు. ఓకే, నువ్వు చెప్పు ఇప్పుడు ఎట్లుంది? నొప్పి తగ్గింది సార్. కడుపులో నొప్పి రోజు ఉంటుంది కదమ్మా? కడుపులో పెయిన్ రోజు ఉంటుందా? రోజు నొప్పి ఉంటుంది సార్. రోజు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం. ఇంకేమేమి తగ్గినాయమ్మా? ఇక్కడ లివర్లో నొప్పి ఉండే, తగ్గింది. ఇందాక ఇక్కడ అంతా బాగా వీక్గా ఉందమ్మా. చేతులు చూడు, తెల్లగున్నాయా? కొంచెం మెరుపు వచ్చినాయా? కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. ఇంకా అన్నం తింటున్నావు కదా, ఇక్కడికి వచ్చాక తింటున్నావు అన్నం? అంతకుముందు తినేదాను కదా? తినలేదు సార్, తినలేదు అంతకుముందు. ఓకే, ఇప్పుడు మోక్షంలో చీమి రక్తం కూడా ఆపేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మంచిగా అయిపోయావు యేసయ్య నామములో. ఆమేన్. వెళ్ళండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రార్థన చేశాను, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. సరేనా? రమ్మను ఆవిడ రమ్మను. సరేనా? హైదరాబాద్ రావాలి. సరేనా? శనివారం ఉంటుంది. ఫోన్ చేయి మళ్ళీ తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా చూసి ప్రార్థించే కృప దయచేసినందుకు దేవునికి వందనాలు. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. మా చేయి నొప్పి సార్, భయంకరంగాను. స్తోత్రం. ప్రియ తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఏంటో భయం అంతా చేస్తున్నాంలో విడుదల. ఆమేన్. దయచేసి ఎంతోమంది అయితే ఈ లైవ్ చూసారు, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. లైవ్ ముగింపులోకి వస్తున్నాం. దేవుడు అద్భుతాన్ని జరిగిస్తారు, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు.
ఈరోజు ఎంతోమంది ప్రీ బిడ్డలు ఎన్నో రకాలుగా శోధించబడుతూ బాధించబడుతూ వేధించబడుతున్నారు. అటువంటి బిడ్డలందరికీ దేవుడు గొప్ప కార్యం మరి మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దయచేసి మీ రక్త సంబంధులు, మీ కుటుంబీకులు, రక్త సంబంధులు, ఇంకా ఎవరైతే నీ స్నేహితులు, ఇంకా నీకు తెలిసిన వారు ఎవరైతే పూర్తిగా మంచాల మీద ఉన్నారో అలాంటి వారికండి ఈ లైవ్, అలాంటి వారికి నేనండి. దయచేసి గమనించండి. ఇక హాస్పిటల్ కూడా ఇక వద్దండి, తీసుకుపోండి, ఇంకా వాళ్ళు బ్రతకరు అన్న వాళ్ళ కొరకు మాత్రమే లైవ్ అండి. మరి ఎందుకంటే ఒక భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, లేదంటే కుటుంబంలో ఒక బిడ్డ చనిపోయినా ఆ కుటుంబానికి ఎంత లోటు, ఎంత బాధో అది మనకు బాగా తెలుసు. అందువలన మరి మరణాన్ని తప్పించగలిగిన దేవుని ఆయన కృప మీకు నేను పరిచయం చేయబోతున్నాను. హల్లెలూయా. హలో హలో తల్లి చెప్పండి అమ్మా. సార్, మా హస్బెండ్కి యాక్సిడెంట్లో మోసప్ప తీసేశారండి. ఓకే. అది కాలు ఫిజియోథెరపీ చేయించడం కానీ బెండ్ సరిగ్గా అవ్వట్లేదు. ఆయనకి కొంచెం కాలు బెండ్ అవ్వడానికి ప్రేయర్ చేస్తారండి. స్తోత్రం నాయన. వాళ్ళ భర్త కొరకు జరిగిన సోదరుని విషయంలో ప్రార్థిస్తున్నాం. కాలు బెండ్ ఉన్నట్లుగా మీరే ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని ప్రభు సెలవిచ్చారు. అలాగే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. దయచేసి గమనించండి. మరి స్వస్థపరిచి యెహోవా సెలవిచ్చిన మాట, ఎటువంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా దయచేసి గమనించండి. ఇలా నడుము ఎముకలు అరిగిపోయినాయి, నడుము లోపల గెడ్డ ఉంది, కడుపులో గెడ్డ ఉంది, రండి ఇక్కడికి తగ్గిపోతాయి. మీరు ఎటువంటి సందేహపడన అవసరం లేదు. వచ్చి విడుదల పొందండి, ప్రభుని గనపరచండి. ప్రభు తన ఆత్మ ద్వారా ఈ కార్యం చేయనే ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హలో హలో అయ్యా, వందనాలు అయ్యా, చెప్పండి. వందనాలమ్మా పాస్టర్ గారు అండి. వందనాలండి. జబ్బుందండి, హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే ఈ జబ్బ ఈ తల నుంచి నరమంటుండే జబ్బే పడుతుందండి. అయ్యా ఇక్కడికి రండి, తగ్గిపోద్ది. ఒక సాక్ష్యం చెప్తాను విను. నిన్నటి తిన్నా మరి నల్గొండ నుంచి ఒక ఆయన వచ్చాడు, మల్లన్న పేరు. ఆయనకి గోడంతా లాగేస్తుంది. డాక్టర్లు యశోద హాస్పిటల్లో చెప్పారంట, నడుము ఈపులో గెడ్డ ఉందని చెప్పి, క్యాన్సర్ గెడ్డ, 4th స్టేజ్ తీసుకుపోండి అని చెప్పారు. ఏది స్కాన్ చేసి 4th స్టేజ్లో ఉంది గెడ్డ అన్నారు. ఆయన నెల రోజులుగా, ఇక పెద్ద అయినా కొంచెం పిల్లలు కూడా లేరని, నెల రోజులుగా ఆహారం లేదు, మంచంలో పడి రాత్రి బావులు అయ్యో 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 ఆయన ఏడుస్తున్నారు. మరి స్పెషల్ మరి వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ కోరారు. ఎందుకంటే శనివారం దాకా చెప్పలేమండి, నెల రోజులు మరి ఏం తినలేదు ఇప్పుడు అని చెప్తే, మరి నేను కొంచెం ఇబ్బందిగా ఉన్నా, టైం ఇచ్చాను. వచ్చారు. వచ్చినప్పుడు చచ్చిపోయిన మనిషి దగ్గర ఏడుస్తున్న ఎలాగ ఉంటుంది ఏడుపు, అట్లా ఏడుస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏడుచుకుంటే వచ్చిన చిన్న ప్రార్థన చేశాను, చల్లబడ్డాడు. మరి ఇక్కడే కొంచెం అవి ఇవి తిన్నారు, చక్కగా తీసుకెళ్ళి. టాయిలెట్లు కూడా ప్రాబ్లం ఉంది, ఆయన చెప్పలేదు. అప్పుడే నేను ప్రార్థన చేసి, టాయిలెట్ కూడా నీకు ఇబ్బందిగా ఉందయ్యా అంటే, అవునయ్యా టాయిలెట్ పోయడానికి నా వల్ల కాదు అన్నాడు. అది కూడా ఫ్రీ చేశాను. నొప్పులన్నీ ఉన్నాయి బాడీలో, మొత్తం ఫ్రీ చేశాను. ఇక మెడిసిన్ వాడనవసరం లేదు, వాడితే ఊరుకోనని ముందే చెప్పడం జరిగింది. ఆ తర్వాత హ్యాపీగా వెళ్ళారు. చక్కగా భోజనం, మటన్ గిటన్ తిను అని చెప్పడం జరిగింది. యేసయ్య ఒక నిమిషం సెకండ్స్లోనే జరిగించినటువంటి అద్భుతాలను మీకు నేను చెప్తున్నాను. రేపు శనివారం వాళ్ళ సాక్ష్యంతో వాళ్ళ బామర్ది కూడా, అంటే వాళ్ళ మేనమామ కొడుకేలే, ఆ మేనమామ కొడుకు వాళ్ళ అక్కనే ఈయన పెళ్లి చేసుకున్నారు. దయచేసి గమనించండి, వారు కూడా సేవ చేస్తూ ఉంటారు. ఎంతో ఆనందపడ్డారు. ఇంత అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హలో హలో తల్లి చెప్పమ్మా. నేను మీ చెల్లెలు శిరీష వాళ్ళు వదిలిగారండి. అమ్మ మీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా, నాకు అర్థం అవట్లేదు మీ మాట. నేను ఆత్మ నుంచి ఫోన్ చేస్తున్నానండి. అమ్మ పడిపోయిందండి. సరే, స్తోత్రం నాయన. వీళ్ళతో అమ్మ పడిపోయిందంట, మాకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. శాసనం ఒక అద్భుతం చేయండి వేస్తున్నాము. దయచేసి గమనించండి. లైవ్ ముగింపులకు వచ్చే మందికి ఫోన్ కట్ చేశాను.
ఆమె చాలా పొడుగు చెప్పేటట్టుగా ఉంది, అందుకని కట్ చేశాను. అమ్మ మరి లైవ్ చూస్తున్నారు కాబట్టి లైవ్ అయిపోతుంది. ఇంకా ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా 3 నిమిషాల్లో లైవ్ అయిపోద్ది. లైవ్ అయిన తర్వాత మీరు ఫోన్ చేయండి అమ్మ, మీతో మాట్లాడతాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లాస్ట్ స్టేజ్ల వరకే ఈ లైవ్ మాతో సహకరించండి. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు నా ద్వారా జరిగించే ఈ కార్యాలు యూట్యూబ్లో కూడా అక్కడ చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉంది, యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్లో చూసి బాగా నమ్మకంతో మీరు రండి. టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది. దయచేసి మరి రోజుకు జరిగే ప్రోగ్రాంలకి మరి మీరు ఒక స్పాన్సర్ చేసుకోగలగాలి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన అడుగు ఏం పని చేసి పని చేయడా? లేదు, ఏదో ఏదో తేడా ఉంది, మొత్తం మీద ఏదో తేడా ఉంది. తల్లి అయితే తీరా పాపం ఆశపడి వాళ్ళ ఇంటికి వెళ్తే చేయలేదు. అసలు ఈ నొప్పులకి తట్టుకోలేక ఏమో చెప్పేది నాకు. ఆపరేషన్ చేయించుకున్న అదే బాధ కదా. చేయించుకోక ముందు అదే బాధ, చేయించుకున్నా కూడా అదే బాధ అమ్మా. భవానీకి వీడు భవానీ పెద్ద ఆపరేషన్ అయ్యింది, నిద్ర లేదు. భవానీ ఆకివీడు ఆకలి లేదు, సాధన, కాళ్ళు చేతులు వణుకుడు, తిమ్మిర్లు, నీరసం, గుండెల్లో నొప్పి. రా ఇక్కడికి రా, పట్టుకురా, పరిగెత్తి. అబ్బా సిస్టర్ మాట్లాడు సిస్టర్. మన విజయవాడ వచ్చానయ్యా. నువ్వు వచ్చావమ్మా? చేశారు, నాకు బాగాలేదు, అస్సలు బాగాలేదు కదా. ఆపరేషన్ అయిందా? ఎవరు చేశారు? తీసేశారా? ఎవరు అసలు? పాలకొల్లు హాస్పిటల్ అమ్మ. ఇలాగా బ్లీడింగ్ ఎక్కువ. ఒక్క ముందు అయితే నేను చేసేసేవాడిని. లేదయ్యా, నాకు ఆపరేషన్ అయిపోయింది. 2వ రోజు 3వ రోజు మీ ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేస్తే మీరు వద్దా అన్నారు. అప్పుడు చేంజ్ చేసుకో. ఎవరు వద్దన్నారు? మీరే. ఆపరేషన్ ఇలా బ్లీడింగ్ అయ్యిందయ్యా, ఆపరేషన్ చేంజ్ చేసుకున్నాను పాలకొల్లు అంటే. అయ్యో ఎందుకమ్మా చేయించుకున్నావు అని అన్నారు. ఆయన ఎవరు? మా ఆయన. మీ అన్నయ్యను మీ వదిన. అప్పుడు మీ అన్నయ్య మీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఫోన్ చేస్తాను. అవునయ్యా, నేనే. అసలు ఎన్నిసార్లు సంవత్సరం నుంచి ఇక్కడికి వద్దామని అసలు ఇది లేదన్నారా. ఆపరేషన్ అయిపోయినా కూడా నువ్వు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నావు కదా. నాకు అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళ అన్నయ్య వదిన. మేము తీరా పాపం ఆశపడి వాళ్ళ ఇంటికి వెళ్తే చేయలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. పట్టుకున్నామ్మా. ఈమె ఛానల్గా వీక్ అయిపోయింది. కరెక్ట్గా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. దురాత్మ కూడా ఉంది. ఆపరేషన్ జరిగి 2 సంవత్సరాలు అయిందండి. బ్రెయిన్ కూడా ఈమెకి డిస్టర్బ్ ఉంది బాగా. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? మామూలుగా మైక్లో మాట్లాడు తల్లి, మాట్లాడమ్మా. నాకు బ్లీడింగ్ ఎక్కువయ్యేదయ్యా. అయితే ఎక్కువ అవుతుందని నొప్పి వచ్చిందయ్యా. ఒక రోజు నొప్పి వస్తే అమ్మేమో హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ తీయించింది. తీస్తే అలా ఏమో ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. ఒకసారి ఆ హాస్పిటల్కే తీసుకెళ్ళింది. మళ్ళీ తీసుకెళ్ళి అమ్మటే పాలకొల్లు హాస్పిటల్ ఆపరేషన్ చేయించేసింది. గర్భసంచి తీయించేసింది. అప్పటి నుంచి అసలు నాకు ఆకలి తినేదాన్ని, ఇంత తినేదాన్ని. అసలు నిద్ర లేదు, 6 నెలలు నిద్ర లేదు, 6 నెలలు ఆకలి లేదు. అలాగలాగే ఇంకా ఇక్కడ నొప్పి వచ్చేసి ఇవన్నీ నొప్పులు వచ్చేసి. నాతో ఎంతకాలంగా మాట్లాడావు? అప్పుడు నుంచి మాట్లాడావు కదా. చాలా రోజులు మాట్లాడానయ్యా. ఎందుకు రావట్లేవు ఇక్కడికి? డబ్బులు విషయం ఎవరు అడిగిన ఇవ్వలేదు. ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చేసింది అమ్మ. అప్పుడు నడుచు తల్లి, నడువు. బ్రదర్ ఎలా ఉంది ఇప్పుడు మీ భార్య? చెప్పండి మైక్లో. ఎట్లుంది? ఓకేనా? మొన్నటి వరకు అసలు మాట్లాడలేదు. అసలు మాట్లాడలేదే? అసలు లేదండి. మాట రావట్లేదు అంటే సిస్టర్. ఎంతమంది పిల్లలు సిస్టర్ నీకు? 2 కుమారులా? అసలు నువ్వు పిల్లలు ఉన్నారా? రా నాన్న, ఎక్కడున్నారు? సాయా పేర్లు పిలువు. పిల్లలు అంట ఎక్కడున్నారు? తెచ్చుకున్నావా తల్లి? ఎవడకమ్మా. మళ్ళీ మీ ఆయన పని చేస్తాడు. ఏం పని చేస్తాడు మీ ఆయన? ఎవడకు ఏం పని చేస్తే పని చేయడా?
లేదు, ఏదో ఏదో తేడా ఉంది, మొత్తం మీద ఏదో తేడా ఉంది. తల్లి అయితే అసలు ఈ నొప్పులకి తట్టుకోలేక ఏమో చెప్పేది నాకు. ఆపరేషన్ చేయించుకున్న అదే బాధ కదా. చేయించుకోక ముందు అదే బాధ, చేయించుకున్నా కూడా అదే బాధ అమ్మా. ఇప్పుడు ఎట్లుంది తల్లి, ఎట్లా ఉంది? చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు. బాగుందా? నిజంగా గుండె అన్న తిన్నా కొట్టేసుకుని, అన్న తినపని ఒక్కసారి కొట్టేసుకొని మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటే సాతానేమో నువ్వెందుకు ఆ పని నేను చేయాలి. మీరు నాకు చెప్పలేదు, దాంట్లో కూడా రాయలే. సాతాన్ ఈమెలో ఉన్నది ఇప్పుడు సాతాన్. నేను ఏదైనా పని చేస్తుంటే కొడుకా నువ్వు పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, చేయకు, నీకెందుకు ఇవన్నీ నువ్వు అని అంటావు. బాత్రూంలో స్నానానికి వెళ్తే గుమ్మను గేడట్టుకో, నీకేమైనా అయిపోద్ది, మళ్ళీ ఎవరో వస్తే తీస్తారు అని. ఎస్ఐ బాగు చేసాడు, ఇప్పుడే బాగైపోయి. అమ్మ నీకు మొత్తం బాడీలో బ్లడ్ అంతా శక్తి రిలీజ్ అయిపోయింది. గుండు కొట్టేసుకుంటా, రక్తం లేదా అన్నారు. ఏం భయం లేదు. తల్లి పట్టుకోండి, తల్లిని పట్టుకోండి. బాబు ఏం చేస్తాడు? బాబు జాబా ఎక్కడ? ఇక్కడే మన ఐటీ చదివాడండి. ఇప్పుడు మామూలుగా తమిళనాడు చేస్తున్నాడండి. తమిళనాడులో ఉంటావమ్మా? చెన్నైలో. ఏం పని చేస్తావు? ఏం ఆపరేటరు? ఆమె తల్లి నువ్వు ఓకేనా? ఇక సమస్యలు ఎక్కువ. పారిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.